UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి. హాయ్ మీ పేరు? నా శ్యామ్ అండి. మీకు అసలు ఈ బిగ్ బాస్ చూస్తుంటారా మీరు? చూస్తా ఈ సీజన్ 8 ఎలా అనిపించింది మీకు? వరస్ట్. ఇప్పుడు దాకా అయితే అసలు ఏమి బజ్ అయితే లేదు. కన్నడ పీపుల్ ని తీసుకొచ్చారు. మన తెలుగు వాళ్ళు ఎందుకండి, మన తెలుగు వాళ్ళు బోలు మంది ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఎవరికి తెలియదు చాలా మంది. దాంట్లో తెలిసిన పర్సన్స్ వచ్చి విష్ణుప్రియ, మన నిఖిల్, లేకపోతే ఉన్న సోనియా, కూడా కన్నడ వాళ్ళే. కాకపోతే కొంచెం చూసిన ఫేస్ అవుతుంది అంతే. బేబక్క అసలు మన తెలుగు ఆమెని ఎలిమినేట్ చేసి పడేశారు. శేఖర్ భాష నెంబర్ 1. ఆయన మామూలుగా వైరల్ అయ్యాడు, బయటే వైరల్ అయ్యాడు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇంకా జోకులు ఫన్నీ కన్వర్జేషన్ బాగుంది అయింది. అబ్బాయిది ఏం లేదు. ఇంకా అబ్బాయి ఎందుకో రీజన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు సోనియా మీద మన గొడవ అయింది చూడండి. అప్పుడు క్లాన్ విన్నర్ అయినప్పుడు వాళ్ళు ఏ పని చేయకూడదు. యాక్చువల్గా సీత చెప్పింది కరెక్టే. నాకు తెలిసి డిఫెండింగ్ సీల్స్ ఎక్కువగా సీతకే ఉన్నాయి, ఇంకెవరికి లేవు నాకు తెలిసి. అక్కడ ఆమె టాప్ 5 వెళ్ళే అవకాశం ఉంది సీత అయితే. నామినేషన్ లో కూడా అబ్బాయి బానే చేస్తున్నాడు, పాయింట్లు పట్టుకుని బానే నామినేషన్ చేస్తున్నాడు. దానికి ఎలా అనిపించింది? అబ్బాయికి పాయింట్లు కాదు, ఫస్ట్ అందరినీ చూసి ప్రిపేర్ అయ్యి వెళ్ళిన బ్యాచ్ అది. అర్థమైందా? అక్కడ మ్యాటర్ ఏం లేదు. పాయింట్ పట్టుకుంటాం అంటే కరెక్ట్ గా పట్టుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు క్లాన్ లో ఉన్న 3 చీఫ్ల్లో నిఖిల్ నెంబర్ 1 చీఫ్. కానీ ఆయన దరిద్రమో ఈవిడ అదృష్టమో తెలియదు, కానీ యష్మి మట్టికి క్లాన్ లో ఎప్పుడు కూడా సేఫ్ జోన్ లో ఉంటుంది. అసలు యాక్చువల్ గా ఆ నామినేషన్ లో ఎవరైనా నామినేట్ చేయవలసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే యష్మి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత సోనియా. కానీ అందరూ ఏమంటున్నారంటే నిఖిల్ మాటే నైనిక యష్మి వింటున్నారు అని అంటున్నారు. నిఖిల్ మాట నైనిక ఎవరు? యష్మి. అదేం లేదు. నిఖిల్ మాట ఎందుకంటారండి? నిఖిల్ కి అసలు సపరేట్ జోను. సోనియా ఫోన్ ఎంతుందంటే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు లవ్ ట్రాక్ ఒకటి బిల్డ్ అయ్యేలా ఉంది సోనియాకి నిఖిల్ కి. కాబట్టి ఈ విషయంలో నాకు తెలిసి సోనియా రూడ్ గా బిహేవ్ చేస్తుంది. ఆమె బిహేవియర్ ఏం బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగిన టాస్క్ చూసారా మీరు? నిన్న జరిగిన టాస్క్ లో చూడండి, విష్ణుప్రియ నామినేషన్స్ కదా, ఫస్ట్ వీక్ లోనే నామినేషన్ మొదలు పెట్టారు. మొదలు పెట్టినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అందరూ కూడా పొలైట్ గా వాట్ ఎవర్ రీజన్ మటుకి కరెక్ట్ గా చెప్పాలి. అక్కడ అలా కాకుండా పాత విషయాలే మళ్ళీ తవ్వుకుంటున్నారు. ఈ సోనియా విష్ణుప్రియకి మధ్య కొంచెం వార్ నడిచింది కదా, ఆ వార్ లో సోనియాది 100% ఆమె అడల్టరేటెడ్ కామెడీ ఏముంది అక్కడ? ఆమె జనరల్ గా అడల్టరేటెడ్ కామెడీ అంటే ఏంటి అసలు? 18+ 18 బిలో అయితే అడల్టరేటెడ్ కామెడీ, అవునా కదా? 18+ వాళ్ళకి అది ఎలా అవుతుంది? ఆవిడ యాజ్ ఏ యాంకర్ బయట విష్ణుప్రియ గారు యాంకర్ గా పనిచేశారు కాబట్టి ఆవిడ ఫన్నీ వెర్షన్ లో ఆవిడ్ని ఆట పట్టిద్దాం అన్నట్టుగా అడిగింది ఆ క్వశ్చన్. దాన్ని చాలా సింపుల్ గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రేరణ విషయంలో సీత రియాక్ట్ అవ్వడం కూడా రాంగ్. సీతదే రాంగ్ ప్రేరణ విషయంలో. అర్థమైందా మీకు? ప్రేరణ అక్కడ ఏం చేసింది? జస్ట్ కామెడీ చేసింది. అది కూడా డస్ట్బిన్ లో తీసి బయట పెట్టింది. ఏదో మేము క్లాన్ విన్నర్స్ కదా అన్న ఒక ఉద్దేశంతోనే చేసింది తప్పితే పర్సనల్ గా ఏం తీసుకోకూడదు. అక్కడ తీసుకోకుండా పర్సనల్ గా తీసుకున్నారో, తీసుకోవాల్సింది తీసుకోలేదు. ఈసారి నామినేషన్ వరకు తీసుకొచ్చారు. స్టిల్ ఇప్పుడు రన్ అవుతుంది కూడా నామినేషన్ లో, అదే టాపిక్ మీద రైజ్ అవుతున్నారు ఇద్దరు కూడా. సోనియా మట్టికి డ్రైనేజీ, నోరు పెద్ద డ్రైనేజీ. ఆమె డ్రైనేజీలోంచి బయటికి రావాలి. అర్థమైందా? కొంచెం వాష్ చేసుకోవాలి ఆ నోరుని. ఇది అదుపు తప్పుతుంది అన్నమాట. రూడ్ గా బిహేవ్ చేస్తుంది, రూడ్ గా మాట్లాడుతుంది, మాటలు వదిలేస్తుంది. ఎంత మాట పడితే అంత మాట వదిలేస్తుంది. ఎవరనేది చూడట్లేదు. మళ్ళీ ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమి తెలియని నంగనాచిలా మాట్లాడుతుంది. చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి ఆమెలో. అంటే కోపంలో అంటుందా లేదంటే కావాలనే అంటుంది? కావాలనే. పర్టికులర్ గా ఈవిడ ఎలా ఉందంటే సోనియా అక్కడికి గేమ్ ఆడితే వెళ్ళినట్లేదు. ఈవిడ ఏదో ఫిలాసఫర్ టీచర్ లాగా, అదే దాన్ని ఏమంటారు, మోటివేషన్ క్లాసులు బిల్ చేస్తారు చూడు, యోగా సెంటర్ ఏదైనా పెడదాం అన్నట్టు ఫీలింగ్ లో ఉందేమో ఆమె. మరో శోభా శెట్టి, మరో రతిగా కూడా సోనియానే. ఇప్పుడు మీరు అన్నారు విష్ణుప్రియ సోనికి గొడవ అయింది అని. సో నాగార్జున గారు కూడా సోనియాకే సపోర్ట్ చేశారు. ఇది ఏమైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా నడవడం వల్ల నాగార్జున గారు సపోర్ట్ చేశారు? అదే అర్థం కావట్లా. బిగ్ బాస్ ఎందుకని ప్రేరణకి సోనియాకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నాకు అర్థం కావట్లా. యష్మికి ఈ సోనియాని అంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుండే బయట. ఈయన మట్టికి చాలా సింపుల్ గా వాళ్ళని సపోర్టింగ్ గా మాట్లాడతాం, సపోర్టింగ్ గా వాళ్ళని ఇచ్చేయడం నాకు నచ్చలేదు. అసలు ఎవ్రీ వీక్ నాగార్జున గారు వస్తున్నారంటే ధూమ్ ఉండేది. ఇప్పుడు అసలు ఏమైనా అనిపించింది సాటర్డే సండే ఎపిసోడ్? ఏం లేదు. ఏదో ఇప్పుడు లోపల
మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ చూసేవాళ్ళు ఎవరైనా ఆడియన్స్ తెలుగు వాళ్ళు, అక్కడ మాట్లాడేది మొత్తం ఇంగ్లీషే. అర్థమైందా మీకు? తెలుగు వాళ్ళకి ఎలా అర్థం అవుద్ది? సగం మంది వ్యూవర్స్ చూడకపోవడానికి కారణం మెయిన్ రీజన్ అది. ఏంది, మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏదో ఏదో లాటిన్ ఇంగ్లీష్ లాగా, ఇది అమెరికన్స్ లాగా, ఏదో అమెరికన్ రిటర్న్స్ లాగా మాట్లాడుతున్నారు. మనం తెలుగు వాళ్ళం భయ్యా, ఫస్ట్ తెలుగులో నడుస్తున్నప్పుడు షో తెలుగే మాట్లాడాలి. నీకు రాకపోతే బయటకు వచ్చేసే, నీకు అనవసరం. ఇంకా లాస్ట్ ఎపిసోడ్స్ చూసుకుంటే, లాస్ట్ సీజన్స్ చూసుకుంటే మనం వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడినా హిందీలో మాట్లాడినా బిగ్ బాస్ రియాక్ట్ అయ్యేవాడు. తెలుగులో ఇప్పుడు ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. మీరేమంటారు? అంటే మొన్న అడిగాడుగా నాగార్జున గారు, మీకు ఒక ఏవి చూపిస్తానని చూపించాడు బొమ్మేసి. చూపించారు కానీ అది ఫన్నీగా అన్నారు కానీ సీరియస్ అయితే అవ్వలేదు. సీరియస్ లేదు కదా. ఈసారి బిగ్ బాస్ కూడా సీరియస్ అవ్వాల. అది ఏవి చూపించడం కరెక్ట్ కాదు. ఇది వరకు దాన్ని స్టాప్ చేసేవాడు. వెంటనే ఏం చేసేవాడు, మీరు ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడి, ఇది తెలుగు వరకు కోసం పెట్టిన షో అని చెప్పేసేవాడు. ఇప్పుడు అలా చెప్పట్లేదు. నాకు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యా దాంట్లో. మీరు అన్నట్టుగానే ఇంగ్లీష్ అంత టూ మచ్ మాట్లాడుతుంటే, ఇంగ్లీష్ నామినేషన్ లో ఇంగ్లీషే మాట్లాడుకునేప్పుడు ఇంగ్లీషే ఏంది, సగం అర్థం కాదు. అది మ్యాటర్ అర్థం కాదా? మణికంఠకి ఏమి ఎలా అనిపించింది? మణికంఠ ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్, మరో పల్లవ ప్రశాంత్ అవుతాడు ఖచ్చితంగా. మణికంఠను బాగా సపోర్టింగ్ ఎవరు చేయలేదు ఇప్పుడు వరకు. కానీ నిన్న నామినేషన్ లో ఆదిత్యవమన్ చేసిన విధానంలో గాని, ఇంకా ఇంకొకరు ఎవరన్నా శేఖర్ భాషను, అసలు వాళ్ళు ఈడు మంచి కోసం కోరుకున్న ఫస్ట్ వ్యక్తులు ఎవరున్నారంటే శేఖర్ భాష, ఆదిత్యవమన్. అంటే వీళ్ళని చేస్తే నేను సేఫ్ అన్నట్టుగా చేశారనిపించింది. మీకు ఎలా అనిపించింది? లేదు, నాకు తెలిసి అతని మటుకి కొంచెం తెలుసుకోవాలి ఇంకా గేమ్ గురించి. మణికంఠ వాళ్ళు ఈడు ఒంటరిగా ఉన్నప్పుడు, లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు శేఖర్ భాష అనే ఇప్పుడు ఆదిత్యవమన్ గారిని పక్కన పెట్టండి, అతను చెప్పిన రీజన్ కొంతవరకు రైటే ఆదిత్యవమన్ గారిని నామినేషన్ చేయడంలో. కానీ శేఖర్ భాషను చేయడం కరెక్ట్ కాదు. శేఖర్ భాష విషయంలో ఖచ్చితంగా మణికంఠ సరి చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయినప్పుడు నిఖిల్ వల్లే నేను ఎలిమినేట్ అయిపోయాను అని అన్నారు. నిఖిల్ వల్ల, సోనియా వల్ల. నిఖిల్ ఏమో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫీల్ అవ్వడం ఈవిడ తప్పు. నెక్స్ట్ సోనియా డిఫెండ్ చేయడం ఆవిడ తప్పు. సోనియా మరీ టూ మచ్, ఏదో పప్పు కోసం పప్పు మాడిపోయిందని మరీ టూ మచ్ టార్చర్ చేసింది. సోనియా అయితే సోనియా టార్చర్ మెయిన్ ఎక్కువగా. యష్మి కూడా ఉంది దాంట్లో. పృథ్వీ చాలా మంది అటాక్ చేశారు. పాపం ఈవిడ తెలుసుకుందాం అనేసరికి ఎలిమినేషన్ అయిపోయింది. చాలా మంది అంటున్నారు సోనియా అలా ఉండడం వల్లే కంటెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అంటున్నారు. మీరేమంటారు? సోనియా ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంది కాదు, సరి చేసుకుని ఆడితే ఎంటర్టైన్మెంట్ పార్టే. నేను కాదనట్లా. ఆమె గేమ్ లో ఉన్నప్పుడే రూడ్ గా బిహేవ్ చేస్తుంది, బయట ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మాట్లాడే విధానాన్ని తగ్గించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే విధానాన్ని పెంచుకోవాలి. నలుగురికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. నువ్వు నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి ఆ కాసేపు తర్వాత సారీరా అని వెళ్ళి కౌగులించుకుంటే అది కరెక్ట్ కాదు కదా. పృథ్వీరాజ్ గేమ్ ఎలా అనిపించింది? ఏమైనా అనిపించింది? పృథ్వీరాజ్ వేస్ట్, ఈ సీజన్ వేస్ట్. నిజంగా ఇప్పుడు దాకా అయితే వేస్ట్. వాడు ఎలా సేవ్ అయిపోయాడు కానీ నామినేషన్ లో స్టిల్ అయితే లేడు. చూద్దాం ఈ నైట్ కి ఏమన్నా జరుగుతుందేమో. ప్రోమోలో అయితే ఏం కనబడలేదు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఇందాకలే జస్ట్ ప్రోమో చూశాను. ఈ రోజు జరిగే ప్రోమోలో ఈయన బిగ్ బాస్ వచ్చి షాక్ ఇచ్చాడు. మరి ఫుడ్ అంతా తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టాను అన్నాడు. ఈ స్టోర్ రూమ్ లో పెట్టేసిన తర్వాత 10 నిమిషాలు మీకు ఛాన్స్ ఇస్తున్నాను, కావాల్సినంత తినేయండి అన్నాడు. పాపం ఆదిత్య ఓం గారు మట్టి కూర్చొని అలాగే చూస్తాడు. ఏంట్రో మాకు ఈ టార్చర్ అని. ఈ వీక్ ఆదిత్య ఓం గారే అవుతారేమో అంటున్నారు. మీరేమంటారు? ఆదిత్య ఓం గారు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి నాకు కూడా. ఎందుకంటే ఆదిత్య ఓం దగ్గర ఏం లేదు. పాపం ఆయన మాట్లాడేదాన్ని గేమ్ కూడా ఏం లేదు పెద్దగా. నాకు అనిపించింది అది. పృథ్వీ అయినా కానీ యాక్సెప్టెడ్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడు ఉన్న దాంట్లో? నాకు తెలిసి ఫేవరెట్ అంటే ఎలా చెప్తాం, విష్ణుప్రియ కొంచెం పర్లేదు. డిఫెండింగ్ స్కిల్స్ ఇంకా పెంచుకోవాలి. విష్ణుప్రియ ప్లేస్ లో మన యాంకర్ ఇంకో ఆవిడ ఉంది, అది పేరండి శ్రీముఖి ఉంటే ఇచ్చి పడేసేది పాటికి సోనియాకి. సోనియా నువ్వు మట్టికి గేమ్ ఆడాలి, బిగ్ బాస్ లో ఉండాలి అంటే నువ్వు ప్రవర్తించే విధానం మార్చుకోవాలి ఫస్ట్. అలా ఉంటేనే లైక్ చేస్తారు, లేకపోతే ఆమె ఛాన్స్ లేదు. ఈసారి ఈ వీక్ లో చాలా వరకు ఆమెకి పోలింగ్ తగ్గుద్ది. ఓట్ పోలింగ్ అయితే ఖచ్చితంగా తగ్గుద్ది. థ్యాంక్ యూ. థ్యాంక్స్.